నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరపు. కాక్రోచ్ జనతా పార్టీ ఇది సుప్రీంకోర్టు అంశంలో నుంచి పుట్టింది అని సమాజంలో వినపడుతున్న మాట. సరే, కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటైంది. దాంట్లో జంజీలు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా యువత, ఈ తరం యువత ఉన్నారు. సో, వీళ్ళ యాక్టివిటీ నీట్ ప్రధానంగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఇప్పుడు ఉద్యమం కార్యరూపం దాలుస్తుంది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. జంతర్ మంతరంలో వీళ్ళు దీక్షకు దిగారు. అక్కడి నుంచి పార్లమెంటుకు దూసుకొచ్చే ప్రయత్నంలో అనేక మంది లాఠీచార్జికి గురయ్యారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీలో అనేక మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది పూర్తిగా హేయమైన చర్య. ప్రభుత్వం తప్పిదము. దీన్ని సరిచేసుకోవాలి. ప్రప్రథమంగా వాళ్ళు కోరుకునే డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఫస్ట్ వాళ్ళు కోరుకునేది అది. దీంట్లో ఉన్న వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ప్రశ్నాపత్రాల లీకేజ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రధానంగా సీజేపీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సో, వాళ్ళు విద్యార్థులు చేసే పోరాటానికి సీజేపీ మద్దతు, ఏది కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు పలికింది. దీంట్లో అనేక మంది ఉగ్రవాద మూకలు ఉన్నాయని ప్రభుత్వం నుంచి ఆరోపణ వస్తోంది. ఇటు పంజాబ్ వ్యతిరేక శక్తులు కావచ్చు, అదేవిధంగా పాకిస్తాన్ అనుకూల వర్గం కావచ్చు, ఇట్లా కమ్యూనిస్టు భావాజాలము, అదేవిధంగా నక్సల్ భావాజాలం ఉన్న వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారని ప్రభుత్వం నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా యువత ఈరోజు అనేది ఏంటంటే, మీలో ఉన్న తప్పులు మేము ఏలెత్తి చూపిస్తున్నాము. మేము మీ కుర్చీలు అడగట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవి మాకివ్వాలని అడగట్లేదు. ప్రధానమంత్రి మాకివ్వాలని అడగట్లేదు. ఏదైతే తప్పిదం జరిగిందో దానివల్ల కొన్ని వందల మంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇట్లా విద్యార్థుల ప్రాణం మీదకు వచ్చిన ఈ నీటి ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి బాధ్యతలపై చర్యలు తీసుకోవాలి. కన్సర్న్ మినిస్టర్‌గా ఆయన రాజీనామా చేయాలని అంటోంది. అయితే ఎప్పుడు స్పందించని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తుంది మా ప్రభుత్వం అని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. దీంతో వాళ్ళు తృప్తి పడలేదు. ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్‌లో మొదలైన వేడి ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సెగ తగిలిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ జరుగుతోంది. అక్కడ వైఎస్ఆర్‌సీపీ ఈ బంద్‌లో ఏం పాల్గొనలేదు. దీని మీద ప్రశ్నపత్రాల లీకేజ్ అంశంలో ఏం స్పందించలేదు. కానీ దీని మీద మాట్లాడతామని వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఏపీపీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా దీని మీద ఏం మాట్లాడలేదు. ఆమె కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నారు. సరే, తను మాట్లాడకపోవటానికి రీజను బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడటానికి ఈయన సుముఖంగా లేడు. ఆయన మీద ఈడీ, అదేవిధంగా గతంలో ఉన్న కేసులు, లిక్కర్‌ది కావచ్చు, అనేక కేసులున్నాయి. దానివల్ల ఆయన మాట్లాడట్లేదని ఒక పక్క టీడీపీ అంటోంది. కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ మీద ధర్నాలో పాల్గొనడం ఏం చేయట్లేదు. అక్కడ ప్రతిపక్ష నాయకుడు కేంద్రంలో రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, వాళ్ళు పాల్గొన్నారు, అరెస్టులయ్యారు. పార్లమెంట్‌కి దూసుకొచ్చే క్రమంలో వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివాదంలో పోలీసులకు కూడా దెబ్బలు తగిలినాయి. చాలామందికి గాయాలయ్యాయి. ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఈరోజు కేటీఆర్ ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ యువత అధ్యక్షుడు, తెలంగాణ భారత రాష్ట్ర సమితి సంబంధించిన విద్యార్థి విభాగం ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. దాంట్లో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహించారు. దాంట్లో ఆయన నల్ల దుస్తులు ధరించి కేటీఆర్ వీళ్ళకి సంఘీభావం తెలిపారు విద్యార్థులకి. ఖచ్చితంగా ఇది రాజకీయ సభ కాదు. రాజకీయ రంగులు మీకొద్దు. మీరు అడిగే డిమాండ్లు పద్ధతి గల డిమాండ్లు. మీరు వాళ్ళ కుర్చీలేం కోరుకోవట్లేదు. మేము పూర్తి మద్దతిస్తాం. ఉద్యమం మీరే చేయండి. మీకు ఎటువంటి కేసులైనా, ఇంకోటైనా మేము మీకు తోడుగా ఉంటాం, అండగా ఉంటాం. కానీ దీనికి రాజకీయ జెండాలు, మేము ఢిల్లీ వెళ్ళొచ్చు, కానీ మీకు రాజకీయ పార్టీల మరకలు మీకు అంటొద్దు. ఇది న్యాయమైన డిమాండ్లు మీవని ఆయన చెప్పడం జరిగింది. ఇటు కేంద్రం మీద, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆయన శైలిలో మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని కోరుతున్నారు. దీనికి సోనం వాంగ్‌చుక్ ఆయన ఈరోజు నిరాహార దీక్ష కూడా విరమించారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా అభిజిత్ దీప్కే కూడా నాయకత్వం వహిస్తున్నారు.
ప్రధానంగా ఇక్కడ ఆయన బర్త్‌డే ఉన్నా కూడా ఆయన చేసుకోకుండా కేటీఆర్ ఈ ధర్నాకి ఆయన నల్ల దుస్తులు ధరించి సంఘీభావం ప్రకటించడం, మద్దతు పలికించడం, ఆయన శైలిలో సభను నడిపించిన సంగతి అందరికీ తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ చాప కింద నీరులా వస్తోందా? అన్నా హజారే ఉద్యమం యూపీఏ 2 గవర్నమెంట్‌ని ఒడికించిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ బీజేపీకి చెమటలు పట్టిస్తుందా? అనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎందుకంటే మనం చూసాం యూపీఏ 2లో సమాచార హక్కు చట్టం కావచ్చు, లోక్పాల్ బిల్లుకు సంబంధించి అన్నా హజారే తనదైన శైలిలో ఉద్యమం నడిపారు. దానికి చాలా రాజకీయ పార్టీలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాయన్ని సంఘీభావం ప్రకటించి మద్దతు పలికింది. యూపీఏ 2 గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో, దేశ స్థాయిలో పార్లమెంటులో అత్యధికంగా ఓడిపోయి తక్కువ సీట్లకు పడిపోవడానికి కారణం లోక్పాల్ బిల్లు కావచ్చు, అన్నా హజారే చేసిన ఉద్యమం కావచ్చు. కర్నూలు చావుకు సవాలక్ష కారణాల్లాగా చాలా అంశాలున్నాయి. ఇది ప్రధాన కారణం అంటాను నేను. ఆ తరహాలో బీజేపీని వణికిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అంశము కావచ్చు, నీటి వ్యవహారం కావచ్చు, ఈ విషయంలో భేషజాలకు పోతుందా? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తే బీజేపీకి బెటరు అనేది రాజకీయ తలపండినవేత్తలు చెప్తున్న మాట. ఇప్పుడు భేషజాలకు పోయి రాజీనామా చేయించకుండా ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో బీజేపీకి ఈ టర్మ్‌లో ఇక ఫుల్ స్టాప్ తప్పదా? అనే మాటలైతే వినపడుతున్నాయి. ఎందుకంటే అన్నా హజారే ఉద్యమము యూపీఏ 2 కాంగ్రెస్ గవర్నమెంట్‌ని ఎలా అయితే ఇబ్బంది పెట్టిందో ఇప్పుడు ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ పార్టీకి ఈ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఇది ఇంకొక అంశమైతే ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నారు. ఏ రాష్ట్రంలోనైనా డబుల్ ఇంజిన్ సర్కారు కోసం ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో తామే ఉన్నాము, రాష్ట్రాల్లో కూడా మేమే రావాలి, మాకు ఎదురుండకూడదు అని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇలా చేస్తే ఖచ్చితంగా ప్రజలే ప్రతిపక్షం అవుతారు అనేది రాజకీయ వర్గాల్లో నానుడుంది. సో ఇప్పుడు బీజేపీ ప్రజల నుంచి ప్రతిపక్షంగా ఎదుర్కోబోతుందా? ప్రజలే ప్రతిపక్షం అవబోతున్నారు బీజేపీకి. కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజంతా యువత, ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామం నుంచి ఈ రోజు వరకు ఎలాంటి పోరాటాలు జరిగినా యువత పాత్ర పతాక శీర్షికలో ఉంటుంది. వాళ్ళే సోల్ దానికి. తెలంగాణ ఉద్యమం చూసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీ కదా దానికి ఆజ్యం పోసింది. అది ఆ రోజు మిలీని మార్చి జరిగినా, ఇంకోటి జరిగినా, వంట వార్పు జరిగినా, ఎటువంటి కార్యక్రమం జరిగినా విద్యార్థి అనేది అక్కడ ఉద్యమంలో కీలక పాత్ర, కీలక భూమిక ఉంది. మరి ఈరోజు విద్యార్థులంతా ఏకమై ఎక్కడో జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో జరుగుతుంటే ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు అంతా బగ్గుమంటోంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహం తప్పుదారి పడుతుందా అనే విశ్లేషణలు అయితే వినపడుతున్నాయి. బీజేపీ సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రాజకీయ పండితులు, విశ్లేషకులు చెప్తున్నమాట. ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్యంగా రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. ఆయన లీకులు స్టార్ అయిపోయాడు ధర్మేంద్ర ప్రధాన్. లీకులు కాకుండా ముందు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. కాబట్టి ఈ ఉద్యమం ఇంతటితో ఆపు అని చెప్తున్నారు. ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అన్ని విధాలుగా ఆ సెగ తాగింది, ధర్నా అయితే చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్ణయం ఎలా ఉంటుంది? ముఖ్యంగా యువత నీట్ లీకేజ్ మీద వాళ్ళు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ప్రభుత్వం దీని మీద ఎలా స్పందిస్తుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా? వేచి చూద్దాం.